లోకంలో చేసే రోజునే వెళ్ళిపోతాను. అది ముందుకు వెళ్ళిపోయి తర్వాత వెళ్ళిపోతుంది. తర్వాత సైలెన్స్ అనేటివి మీకు తెలుస్తాయి. ఎందుకంటే నా దేవుని పక్షం నుండి నేను మాట్లాడుతున్నాను, ఎవరిని చూసి కాదు. నా దేవుని పక్షం నుండి, నా ప్రభు పక్షం నుండి మాట్లాడుతున్నాను. మీరు బాగోవాలి, నేను బాగోవాలి, మనందరం పరలోకి ఉండాలి. అదే నా ఉద్దేశం. దేవునికి స్తోత్రం కలుగుతుంది. వాక్యము కత్తి వంటిది, సుత్తి వంటిది, సాకిల వంటి సబ్బు వంటిది అని రాయబడి ఉంది. కత్తి ఏమండి, కత్తి రెండు ముక్కలుగా కట్టేట్టుగా ఉపయోగపడుతుంది. శుద్ధి సరి చేస్తుంది. సొప్పు ఏమండి మలినమైపోయిన బట్టలని ఉతుకుతుంది. దేవుడికి స్తోత్రం. ఏమండి, అందుకని దేవుని వాక్యం మనతో మాట్లాడాలి. ప్రభా నువ్వు మనతో మాట్లాడు, నా జీవితం బాగు చేయాలి ప్రభా అని కోరుకోవాలి. ఎందుకంటే ఈ లోకములోని మనము పరమ తండ్రి దగ్గరికి వెళ్ళే వరకు కూడా సాతాను మన చెయ్యి పట్టుకుని లాగుతూ ఉంటుంది. ఆఖరి క్షణం వరకు కూడా దేవుని సంగమ సాతాను గర్జించిన సింహాలు ఎవరిని మింగుదామని చెప్పి లోకము తిరుగులాడుతుందట. ఎంత కొమ్ములు వచ్చిన దైవజనుడైనా సరే ఏదో సమయంలో పడేస్తుంది అంతే. అందుకని ఈ లోకం చాలా జాగ్రత్తగా ఉండాలి. దేవుని సంగమ చాలా జాగ్రత్తగా ఉండాలి అండి. అందుకని వాక్యం గర్దిస్తున్నప్పుడు దయచేసి నన్ను తిట్టుకోవద్దు. ఎందుకంటే మేము ఎవరిని కూర్చుని చెప్పట్లేదు. వాక్యుడు ఉన్నట్టుగా నా పిల్లలకి ఇవ్వాలనే ఉద్దేశం నాకు, వేరే ఉద్దేశం ఎప్పుడూ రాకూడదు. దేవుని నామమున మహిమ కలుగుగా. ప్రభువుకు ప్రియమైన దేవుని సంగమ, ఈరోజు వాక్య అంశము క్రీస్తు శిలువ మానవులకు తెచ్చింది విలువ. వాక్య అంశం అండి, క్రీస్తు శిలువ మానవులకు తెచ్చింది విలువ. ప్రియమైన సంగమ, ఆ విలువను గురించి, క్రీస్తు శిలువ మానవులకు తెచ్చింది ఏమండి విలువను గురించి, ఇదిగో మన వెనకాల బ్యానర్ మీద ఏం రాసుకుందండి? అందరు చదవండి గట్టిగా. ఈ వాక్యం చాలాసార్లు మనం విన్నాం. చాలా మంది దేవుని దోస్తులు మనకు తెలియజేస్తారు. మన సంఘంలో కూడా మనం ధ్యానించుకున్నాం. అయితే ఎన్నిసార్లు విన్నా కూడా మరలా దేవుడు అదే వాక్యంలోంచి గొప్ప సంగతులు, మనం విన్న సంగతులు దేవుడు తెలియజేస్తుంటాడు. ఎందుకంటే దేవుడు సంగమ, మన దగ్గర ఉన్న పరిశుద్ధ గ్రంథం ఏదైతే ఉందో, ఈ పరిశుద్ధ గ్రంథాన్ని 1000 సంవత్సరాలుగా మనం ధ్యానిస్తూ ఉన్నాం. ధ్యానించిన ప్రతిసారి కూడా దానిలోంచి కొత్త విషయాలు, నూతనమైన విషయాలు దేవుడు తెలియజేస్తున్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు మన మహిమ కలుగుగా. ఇప్పుడైతే అందరికీ నల్లలని, తర్వాత వాటర్ పంపులని, పైప్ లైన్ వచ్చేసినాయి. నా చిన్నప్పుడు మా నాన్నగారు ఆ కాలంలో నూతులు ఉండేవి, బావులు ఉండేవి, తెలుసు కదండి. ఏమండి, ఆ బావిలో నీళ్లు తాతలు తోడుకుని తాగేవారు, మా తండ్రులు తోడుకుని తాగేవారు, వాళ్ళ పిల్లలు తోడుకుని తాగేవారు, వాళ్ళ పిల్లలు తోడుకుని మన తోడుకుని తాగేవారు. మా తాతలతో తాగారు కదా, మేమెందుకు తాగమని చెప్పి మానేశారా? మా నాన్న తాగారు కదా, నేనెందుకు మానేసామని చెప్పి తాగమని చెప్పి మానేసారా? అయినా తాగుతున్నవారు, అయినా నీళ్లు జీవజలములు వస్తూనే ఉన్నాయి. అలాగే వాక్యము కూడా మనము చదివినంత కాలము, మనం ధ్యానించినంత కాలము, మనం తెలుసుకున్నంత కాలము నూతనంగా జీవజలములు గల వాక్యం వస్తూనే ఉంటుంది. మనం తోడుకున్నంత. దేవుడు మన మహిమ కలుగును గాక. ఈ రోజు సిలువను కూర్చున్న వార్త నశించుచున్న వారికి వెర్రితనము గాని, రక్షింపబడుచున్న వారికి దేవుని శక్తిని మాటలోని నూతనమైన విషయాలు పరిశుద్ధాత్మ దేవుడు ఈ రోజు మనకు తెలియజేయను గాక. ఆమేన్. ప్రభువునకు ప్రియమైన దేవుని సంగమ, సిలువను కూర్చున్న వార్త 1, నశించుచున్న వారికి 2, ఏమండి, నశించుచున్న వారికి వెర్రితనము 2, కానీ రక్షింపబడుచున్న మనకు దేవుని శక్తి. 3 విషయాలు, ఒక్క విషయంలో 3 విషయాలు దీంట్లో పొందుపరచబడి ఉన్నవి. ఆ 3 విషయాలు 3 గంటలు నేను చెప్పేసి ముగించేస్తాను. దేవుని నామమున మహిమ కలుగును గాక. 1 కొరింథీ పత్రిక, ఏమండి, ఇదే 1 కొరింథీ పత్రిక 1వ అధ్యాయం 18వ వచనంలో వాక్యం మీకు తెలియజేస్తున్నాం. సిలువను గూర్చి వార్త సరిపోతుంది. ఏంటండి? సిలువను గూర్చి వార్త ఉందట, సిలువను గూర్చిన సమాచారం ఉందట. సిలువను గూర్చి వార్త ఉందట, సిలువను గూర్చి సమాచారం ఉందంట. సిలువ అంటే ఎలా ఉంటుంది మనకు అందరికీ తెలుసు. ఎలా ఉంటుంది? క్రాస్ ఆకారంలో ఉంటుంది, అడ్డం కానీ నిలువు కానీ, అంతే కదా. బాహ్యంగా సిలువను కనుక చూసినట్లయితే ఒక అడ్డకర్ర, ఒక నిలువు కర్ర, దాన్ని ఒక నిలువు కొయ్య, ఒక అడ్డ కొయ్య. చెట్టు మానుతో చేయబడిన ఒక అడ్డ కొయ్య, ఒక నిలువు కొయ్య సిలువ. దాన్ని చూస్తే ఏం వార్త ఉందండి? దానిలో చూస్తే ఏమి సమాచారం ఉందండి? అయితే ఉంది కాబట్టే దేవుడు పరిశుద్ధ గ్రంథంలో రాయించాడు.
ఉంది కాబట్టి పరిశుద్ధ గ్రంథంలో రాయించాడు. ప్రియమైన సంగమా, లోకంలో ప్రతి దేశంలో కూడా ఆ దేశంలో ఉన్న ప్రజలకి ఏమండి, ఆ దేశంలో ప్రజలు శాంతి సంతోషంతో శుభంగా జీవించడానికి ఆ దేశంలో ఉన్న అధికారులు కొన్ని శిక్షలు లేక కొన్ని ఏమంటారంటే ఆజ్ఞలు వేస్తూ ఉంటారు. ఎందుకంటే ఆ దేశంలో ఉన్న సామాన్యమైన ప్రజలు వారి యొక్క జీవితాలు పాడు చేయకుండా, అల్లకొల్లం చేయకుండా, ఏమండి బాధ పెట్టకుండా, అనేక దుష్టశక్తులు వాళ్ళని ఇబ్బంది పెట్టకుండా వాళ్ళు సంపడానికి కొన్ని శిక్షలు ఆయా దేశం వాళ్ళు విధిస్తూ ఉంటారు. అలాగూ ఎవరైతే మరి పొరుగు వారిని చంపడమో, లేకపోతే హత్య చేయడమో, లేకపోతే ఏమండి వారిని పొంచి ఉండి చంపడం, ఇలాంటి భయంకరమైన నరహత్య లాంటి పనులు చేస్తున్న వారిని వీరు తమ దేశంలో ఉన్న ప్రజలకు హానికరులని చెప్పి వారికి మరణశిక్షలు విధిస్తూ ఉంటారు. మన భారతదేశం ఉరిశిక్ష వేస్తారు. కాబట్టి అమెరికా లాంటి దేశంలో అయితే తుబాకుతో కాల్ చేస్తారు. సౌదీ లాంటి దేశంలో అయితే ప్రజలందరి మధ్య తీసుకొచ్చి తల నరికేస్తారు. ఎందుకంటే మరొకరు ఆ పాపము చేయకూడదని, మరొకరు అలాంటిది ఆ దేశంలో ఉండకూడదని, ఆ శాంతి భద్రతలు కాపాడడానికి ఇలాంటి శిక్షలు వేస్తూ ఉంటారు. అయితే ప్రపంచానికి నడుబడిన ఉన్న ఇజ్రాయేల్ దేశము ఒక శిక్ష వేస్తుంది. ఆ శిక్ష వారు ఏర్పాటు చేసుకున్నది కాదు. ఆ శిక్ష సాక్షాత్తు పరలోకం ముందున దేవుడు వారికి ఒక దేశం ఇచ్చి వారితో చెప్పాడు, మీ యొక్క దేశంలో గనక ఎవరైనా మరణకరమైన పాపము చేస్తే, ఎవరన్నా చంపితే వారికి మరణశిక్ష విధించనని చెప్పి వారికి ఒక శిక్ష వేశాడు. సాక్షాత్తు పరలోకం ముందు దేవుడు మోషేకి చదివించాడు మన శిక్షమేమని చెప్పి. ఏమిటి ఆ శిక్ష అని అంటే, ఆ శిక్షను కూడా పరిశుద్ధ గ్రంథంలో క్లుప్తంగా రాయించి ఇచ్చాడు ప్రభు. ఏమండి క్లుప్తంగా రాయించి ఇచ్చాడు ప్రభు. చూడండి, ద్వితీయోపదేశ కాండము 21వ అధ్యాయం 2వ వచనంలో రాయబడి ఉంది. మరణ శిక్షకు తగిన పాపము ఒకడు చేయగా అతని చంపి మ్రాను మీద వేలాడదీసిన ఎడల, సరిపోతుంది. అతని చంపి మ్రాను మీద వేలాడదీసిన ఎడల లేక వేలాడదీయవలెను. మరణ శిక్షకు తగిన పాపం. ఏమండి మరణ శిక్షకు అంటే ఒకరిని ఒకరు చంపిన, కూనీ చేసిన, హత్య చేసిన వాళ్ళని ఏం చేయాలట? చంపి మ్రాను మీద వేలాడదీయాలి. లేకపోతే ఏమండి మాను మీద వేలాడదీసి చంపాలి. అందుకని ఇశ్రాయేలు దేశంలో ఏం చేస్తారంటే, దోపుడు దొంగలు కానీ, లేకపోతే బందిపోడు దొంగలు కానీ, ఈ నరహత్య చేసేవాళ్ళు కానీ, దారంటే వీళ్ళు వాళ్ళు దోచుకుని వారు చంపేసేవారు కానీ, వాళ్ళు పట్టుకుని ఏమండి సిలువ ఈ చెట్టు మానుతో చేయబడిన రెండు కొయ్యల్ని సిలువ ఆకారంలో చేసి ఏమండి రెడీగా ఉంచుతారు. రోమ సైన్యం ఉంచిన తర్వాత యూదు లేక ప్రధాన యాజకులు పెద్దలు ఇతను మరణ శిక్షకు పాత్రను చెప్పినప్పుడు వారు అధికారి దగ్గర తీసుకెళ్ళి 39 కొరడా దెబ్బలు కొడతారు. 39 కొరడా దెబ్బలు కొట్టడం చాలా మంది చచ్చిపోతారు. ఆ దెబ్బలకి రక్తం కారు, ఒంట్లో ఉన్న రక్తం అంతా కూడా. కొంతమంది తట్టుకుని ఉన్నారనుకోండి, ఆ బలమైన సిలువుపై భుజం మీద మోసుకుని ఆ సిలువు వేసే ప్రాంతానికి తీసుకెళ్లే లోపల ఒళ్ళంతా గాయాలైపోయి ఉంటాయి కాబట్టి ఒంట్లో ఉన్న రక్తం అంతా వెళ్ళిపోయింది. అక్కడికి వెళ్ళినప్పుడైనా చనిపోయినా సరే ఆ మ్రాను మీద వేలాడదీయాలి. ఎందుకంటే శాపగ్రస్తుడు అని ఉంది. దేవుడికి స్తోత్రం కలుగుతుంది. సాక్షాత్తు దేవుడు అని ఏమనంటే మ్రాను మీద వేలాడదీయవలను. ఒకవేళ కొనవుపుడుతూ ఉన్నా కూడా ఆ మ్రాను మీద వేలాడదీస్తే అతనిలో ఉన్న రక్తం చుక్క ఊర్లో రక్తం అంతా వచ్చేసి ఆ వ్యక్తి చనిపోతాడు. అలాంటి శిక్షలు ఆ యొక్క ఇశ్రాయేలు దేశంలో సాక్షాత్తు దేవుడే ఆ దేశంలో ఉన్న పాపాన్ని తొలగించడానికి పరిశుద్ధులు మాత్రమే మీ యొక్క దేశంలో ఉండాలని చెప్పి ఆయన శిక్ష వేశాడు. ఆ శిక్షను విధించాడు ఆయన. ప్రియమైన సంఘం, అందుకని ఇశ్రాయేలు జనాంగము ఎవరైనా నరహత్య చేసినా కానీ, మరణకరమైన పాపం చేసినా కానీ ఆ శిక్షలు విధిస్తూ ఉండేవారు. ఇశ్రాయేలు జనాంగము ఐగుప్తులో ఇశ్రాయేలు జనాంగం 400 సంవత్సరాలు ఉన్న తర్వాత మోషేని దేవుడు ఏర్పాటు చేసుకుని కనాను పొలిమేరలకి అనగా మోయాబు సరిహద్దులు తీసుకెళ్ళినప్పుడు అక్కడ మోషేను ఇక్కడ నీకు ఆయుష్కాలం అయిపోయిందని చెప్పి మోషే దాసులను యెహోషువను ఏర్పాటు చేసుకుని కనానులో ప్రవేశింపజేస్తారు. కనాను ప్రవేశింపజేసిన తర్వాత అక్కడ ప్రియమైన సంగమా హాయి రాజుని వారు అలాగే చేశారు. వారు చంపి మ్రాను మీద వేలాడదీశారు. యెహోషువ గ్రంథం 8వ అధ్యాయం 29వ వచనంలో రాయబడింది. చూడండి. యెహోషువ హాయి రాజును సాయంకాలం వరకు మ్రాను మీద వేలాడదీసెను. సరిపోతుంది. యెహోషువ
హాయిరాజును సాయంకాలం వరకు మాను మీద వేలాడదీశారు. ఎందుకు హాయిరాజును మాను మీద వేలాడదీశారు? ఏం చేసి అడిగిందనంటే, ప్రియమైన సంగమా, ఇదే యెహోషువ గ్రంథం 7వ అధ్యాయం 5వ వచనంలో రాయబడి ఉంది, వారిలో 30 వారిని చంపాడంట ఆయన. 7 అప్పుడు హాయివారు వారిలో సరిపోతుంది. హాయివారు వారిలో 36 మనుషులను ఇశ్రాయేలు జనాంగాన్ని చంపారట. ప్రియమైన సంఘం, అందుకని ఆ దేశాన్ని పట్టుకుని, ఆ దేశపు రాజును పట్టుకుని చంపి ఏం చేశారంటే, ఏమంటే సిలువ మ్రాను మీద వేలాడదీశారు. పొద్దు పొంకుతున్నప్పుడు ఏం చేశారంటే మ్రాను మీద నుంచి దించి అంటే పెద్ద కింద పడవేశారు, రాళ్ళ కుప్ప వేశారట. ప్రియమైన సంఘం, ఇది ప్రియమైన సంఘం దేవుడని యెహోవా వాళ్ళకి సెలవిచ్చింది. అదే విషయాన్ని ఈ యొక్క ద్వితీయోపదేశకాండం 20వ అధ్యాయం 22-23లో క్లుప్తంగా రాయబడి ఉన్నాయి. చూడండి, అతని శవము రాత్రి వేళ 22 చదవండి. మరణ శిక్షకు తగిన పాపము ఒకడు చేయగా అతన్ని చంపి మ్రాను మీద వేలాడదీసిన ఎడల అతని శవము రాత్రి వేళ ఆ మ్రాను మీద నిలవకూడదు. వేలాడదీయబడిన వాడు దేవునికి శాపగ్రస్తుడు గనుక నీ దేవుడైన యెహోవా స్వాస్థ్యముగా నీకు ఇచ్చుచున్న దేశము నీవు అపవిత్రపరచుకున్నట్లు అగత్యముగా ఆ దినమున వారిని పాతి పెట్టవలెను. ఇప్పుడు సిలువను గూర్చిన వార్తలో ఏమి విశేషం తెలుస్తుంది మనకి? సిలువ అనగా సిలువను గూర్చిన వార్తలో ఏమి విశేషం తెలుస్తుంది? నరహంతకులను చంపేది సిలువ. నరహంతకులు చంపి శిక్ష వేసేది సిలువ. అందుకని క్రీస్తు పూర్వము సిలువను చూస్తే భయపడుతుండేవారు. ఆ సిలువ వేసే ప్రాంతాలకు వెళ్ళడానికి జనాలు భయపడుతుండేవారు. ఎందుకంటే ఏమండి సిలువ దేనికి సాదృశ్యం ఉంది? అచ్చికు సాదృశ్యం ఉంది. ప్రియమైన సంగమా, ఏమండి శిక్షకు సాదృశ్యం ఉంది. క్రీస్తు పూర్వము శిక్షకు సాదృశ్యం ఉంది సిలువ. ప్రియమైన సంగమం, మరేంటి మరి అలాంటి సిలువ గురించి ఎందుకు వార్తగా చెప్పుకోవాలి? ప్రియమైన సంగమా, అలాంటి సిలువను గురించి ఎందుకు సమాచారం తెలియజేయాలి, ఎందుకు వార్త తెలియజేయాలి అని అంటే, అయితే ఏ సిలువను కూర్చి లోకం భయపడుతుందో ఆ రోజుల్లో తీసుకోవడం, ఏ సిలువను చూసి ప్రజలందరూ భయభ్రాంతులు కలుగుతున్నారో, ఏ సిలువ శిక్షక సాదృశ్యం ఉన్నదో అలాంటి ప్రియమైన సంఘం, అలాంటి సిలువ కొయ్యకు విలువ తీసుకొచ్చాడు నా యేసయ్య. దేవుడికి స్తోత్రం కలుగుగాక. అలాంటి సిలువ కొయ్యకు విలువ తీసుకొచ్చాడు మన యేసయ్య. దేవుడు మన మహిమ కలుగుగాక. ఎప్పటికీ 2024 సంవత్సరాల క్రితము ప్రియమైన సంఘమా, 2024 సంవత్సరాల క్రితము ఏమంటే ఏ సిలువ కొయ్యకైతే విలువ లేదో ఆ సిలువ కొయ్యకి సాక్షాత్తు యేసుక్రీస్తు ప్రభు ఏం చేసి తెచ్చండి, విలువ తెచ్చారు. దేవుడికి స్తోత్రం కలుగుగాక. అందుకే ఆ సిలువను గూర్చి ప్రపంచం అంతా తెలుసుకోవాలి, ఆ సిలువను గూర్చి ప్రపంచం అంతా వార్త చాటించాలని చెప్పి దేవుడు తన యొక్క ప్రియ శిష్యులతో చెబుతున్నాడు. అందుకే అపోస్తలుడు పౌలు గారు అంటున్నారు, అదే కొరింథీ పత్రిక 1:23 ఏం చెప్తున్నాడు చూడండి. అయితే మేము సిలువ వేయబడిన క్రీస్తును ప్రకటించుచున్నాము. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. ఇదండి అసలైన సువార్త. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. అయితే మేము సిలువ వేయబడిన క్రీస్తును ప్రకటించుచున్నాము. క్రీస్తు లేని సిలువకి ఏమి లేదు, విలువ లేదు. క్రీస్తు ఉన్న సిలువకి ఏమొచ్చిందండి, విలువ వచ్చింది. క్రీస్తు లేని సిలువకు విలువ లేదు. క్రీస్తు ఉన్న సిలువకు క్రీస్తు ఉన్న సిలువ ప్రపంచ మానవాళికి తెచ్చింది విలువ. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. ప్రభువైన యేసుక్రీస్తును సిలువ పైన ఏమండి ప్రభువైన యేసుక్రీస్తును సిలువ పైన ఏమండి సిలువ వేయినప్పుడు ప్రపంచ మానవాళికి లేదు విలువ. ప్రభువైన యేసుక్రీస్తు సిలువ మీద మరణించినప్పుడు ప్రపంచ మానవాళికి లేదు విలువ. ప్రియమైన సంగమా, ఏమండి ప్రపంచ మానవాళికి లేదు విలువ. విలువ లేనిగా ఉన్న వారిని విలువైన వారిగా చేయడానికి నా యేసయ్య సిలువనెక్కాడు. దేవుడికి స్తోత్రం కలుగుగాక. ప్రియమైన సంగమా, విలువ లేని వారిని విలువైన వారిగా చేయడానికి నా యేసయ్య మన యేసయ్య సిలువలెక్కి సిలువకు విలువ తీసుకొచ్చాడు. ఎందుకు విలువ లేదు మనకే, ఎందుకు విలువ లేదు ప్రపంచ మానవాళికి అంటే, ప్రియమైన సంగమా, రోమీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 23వ వచనంలో పౌలు గారు తెలియజేస్తున్నారు. చెప్పండి గట్టిగా.
ఏ వేదము లేదు. అందరిలో పాపము చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోవచ్చున్నా సరిపోతుందండి. ఆ దేశం ఈ దేశం వారు వీరని తేడా లేదు, ఆ వర్గం ఈ వర్గం, ఆ మతం ఈ మతం అని తేడా లేదు. అందరూ పాపం చేసి మనుషులకున్న విలువ పాటుకున్నారు, దేవుడి దగ్గర ఉన్న విలువ పాటుకున్నారు. స్వర్గానికి వెళ్ళే సమస్య లేదు, పరలోకానికి వెళ్ళే సమస్య లేదు, నిత్య జీవానికి వెళ్ళే సమస్య లేదు. అందరూ నరకాన్ని పోవాల్సిందే. అలాంటి వారికి ఎక్కడదండి విలువ? అలాంటి వారికి విలువ ఉందంటారా ప్రియమైన సంగమా? అలాంటి వారికి విలువ లేదు. అందుకే మొదటి యోహాను పత్రిక 3:4 ఏం చేస్తున్నా చూడండి. ఎందుకు విలువ లేదు? పాపము చేయు ప్రతివాడును ఆజ్ఞ అతిక్రమించును. అతిక్రమమే పాపము. పాపము చేసి ఆజ్ఞాతిక్రమము చేసి దేవుని ఎదురు తమ విలువను పోగొట్టుకున్నారు లోకంలో ఉన్న జనాంగం, లోకంలో ఉన్న మనుషులు. ఆజ్ఞాతిక్రమే పాపము, పాపమునికి శిక్ష మరణము. మరణం తెచ్చుకున్నారు, విలువ లేనిగా అయిపోయారు. ప్రియవర సంగమ, మరి ఒక మాట అడుగుతానండి ప్రియవర సంగమ, ఎన్నాళ్ళు సహించగలుగుతాడు ప్రభు? ఎన్నాళ్ళు చూడగలుగుతాడు? అయ్యో, తన పోలిక దగ్గర తన స్వరూపంలో చేస్తున్న పిల్లలందరూ కూడా విలువ లేకుండా నరకాన్ని వెళ్ళిపోతుంటే ఆధ్యాత్మిక చేసి ఆయన అలా చూస్తూ ఊరుకోగలుగుతాడు. ఆలోచించండి. మన యొక్క ఈ లోకంలో కొంతమంది తల్లిదండ్రులు వాళ్ళ కళ్ళ దగ్గర తన పిల్లల యొక్క కిడ్నీలు పాడైపోయి, లివర్లు పాడైపోయి, అవయవాలు పాడైపోయి కొనవపులతో బతుకుతూ ఉంటారు. వారిని చూసిన వాళ్ళ తల్లిదండ్రులకి మనస్సు తొలగిపోయి నా కుమారుడు నా కుమార్తె కొంతకాలాన్ని బతకాలని చెప్పి వాళ్ళ లివర్లు, వారి కిడ్నీలు, వారి అవయవాల్ని దానం చేసి వాళ్ళని బతికిస్తూ ఉంటారు. ప్రియమైన సంఘం, వాళ్ళు బతికించుకుంటారు. నా పిల్లలు నా కళ్ళు ఎదుర్కొని ఉండాలని. దేవుడు చేసిన మానవుడికి ఎంత ప్రేమ ఉంటే మానవులు చేసిన దేవుడికి ఎంత ప్రేమ ఉంటుంది చెప్పండి ప్రియమైన సంఘం. అందుకే నా యేసయ్య, నీ యేసయ్య, మన పరమ తండ్రిన దేవుడు, ప్రేమ గల దేవుడు ఏం చేశాడు తెలుసండి ప్రియమైన సంఘం? ప్రేమ కలిగిన దేవుడు ఏం చేశాడంటే ఆయన పరిశుద్ధుడైన దేవుడు, ప్రేమ గల దేవుడు, ఆ నిత్య మహిమను విడిచిపెట్టి భూమి మీదకి వచ్చేసాడు. దేవుడు నామన మైకలంగా మహోన్నతుడే, మహాగణుడే, సర్వశక్తిమంతుడే, జ్యోతిర్మయుడే ఉన్న సర్వశక్తి గల దేవుడు తన వాక్కుకి శరీరం ఇచ్చి కృపాసత్య సంపూర్ణంగా భూమి మీద పంపించాడు. ఎందుకంటే ప్రియమైన సంఘం, పంపించి ఆయన ఏమంటున్నాడంటే నా కుమారుడు అంటున్నాడు. ఆశ్చర్యం అనిపిస్తుంది ఈ మాటలు. పూర్ణముగా ప్రభువుని తెలుసుకున్నప్పుడు దాంట్లో ఉన్న గొప్ప మర్మం మనకు అర్థమవుతుంది. ఎందుకంటే తన వాక్యానికి శరీరం ఇచ్చి కృపాసత్య సంపూర్ణంగా ఈ లోకాలకు పంపించాడు. కుమారుడు ఏంటి, తండ్రి ఏంటని చాలా మంది అనుకుంటూ ఉంటారు. ఎందుకంటే మన తండ్రి అనే దేవుడు మహాశక్తిమంతుడు, సర్వశక్తిమంతుడు. ఆయన ఒకే చోట ఉండి లోకములో 195 దేశాల్లో కొన్ని కోట్ల మంది ఒకేసారి ప్రార్థన చేస్తే వారందరి దగ్గరికి వెళ్ళి వారి ప్రార్థన ఆలకించగలిగిన శక్తిమంతుడు మన దేవుడు. దేవుడికి స్తోత్రం కలుగుతుంది. అలాంటి శక్తి గల దేవుడు, అలాంటి మహోన్నతుల దేవుడు తన వాక్యానికి శరీరం ఇవ్వలేడా? దేవుడికి స్తోత్రం కలుగునుగా. తన వాక్యానికి శరీరం ఇచ్చి కృపా సత్య సంపూర్ణంగా ఈ లోకాన్ని బతికించడానికి ఈ లోకానికి వచ్చాడు ఆయన. ఈ లోకంలోకి వచ్చిన వారికి మరణ జననాలు ఉంటాయి కాబట్టి దేవుని పిల్లలు. అందుకే ఆయన నా ప్రియ కుమారుడు అంటున్నాడు. దేవుడికి స్తోత్రం కలుగునుగా. తన వాక్యానికి ఆయన శరీరం ఎత్తే ఆయనే కదా. నేను మాట్లాడుతున్నప్పుడు నేనా లేకపోతే వేరొకరా? మీరు మాట్లాడుతున్నప్పుడు మీరా వేరొకరా? మీ మాటలు మీవే, నా మాటలు నావే. అలాగే దేవుడి యొక్క వాక్కు ఆయనే. అందుకే ప్రభు అంటాడు, ఆయన నాలోనూ నేను ఆయనలోనూ ఉన్నామని మీకు తెలియదా? దేవుడికి స్తోత్రం కలుగునుగా. అలాగూ పరిశుద్ధుడై ప్రభు తండ్రితో ఉన్న ఆ వాక్కు, ఆ ప్రభువు శరీరధారిగా కృపా సత్య సంపూర్ణంగా ఆ పరిశుద్ధుడైన దేవుడు భూమి మీదకి వచ్చి నీ కొరకు, నా కొరకు, ప్రపంచ మానవారి కొరకు, విలువలేని జనాంగం కొరకు, విలువలేని జనాంగం కొరకు తన ప్రాణం పెట్టి సిలువలో రక్తము కాల్చి తన ప్రాణం పెట్టాడు. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. ఆ దేవుడు చేసిన త్యాగాన్ని అపోస్తలుడు పౌలు గారు రోమీయులకు రాసిన పత్రిక 8:4 తెలియజేస్తున్నాడు. చూడండి. 8:4 దేవుడు తన సొంత కుమారుడు ఏమంటారు చూడండి.
దేవుడు తన సొంత కుమారుని పాప శరీరాకారంతో పంపి ఆయన శరీరమందు పాపమునకు శిక్ష వేసెను. ఈ లోకానికి శరీరధారికి వచ్చిన ప్రభుని ఆయన ఎలాంటి శరీరంతో పంపించాడంటే పాప శరీరాకారంతో. మనము ఎలాంటి శరీరం ధరించుకున్నామో అదే శరీరాకారంతో శరీరంతో దిగొచ్చాడు ఆయన. ఆ ప్రభు కన్య మరి గర్భాన్ని జన్మించాడు. ఏమండి, గర్భాన్ని ప్రవేశించి కన్యమరికి పుట్టాడు. కన్యమరి యొక్క శరీరాన్ని మన తల్లిదండ్రుల శరీరం మనమే విధంగా ధరించుకున్నాము. ప్రభు కూడా ఏమంటే ఈ లోక సంబంధమైన శరీరమే ధరించుకున్నాడు. ప్రియమైన సంగమా, ఆయన అన్నాడు కదా, దేవుడు తన సొంత కుమారుని పాపాకారముతో పంపి. ఎందుకు మానవ యొక్క శరీరకారముతో పంపాలనంటే ఈ మానవులంతా కూడా తన శరీరము ద్వారానే పాపం చేస్తున్నారు. తమ శరీరంలో యొక్క అవయవాల ద్వారానే పాపము చేసి శరీరముతో చేసిన పాపం బట్టి ఆత్మను అపవిత్రపరుచుకుంటున్నారు, ఆత్మను పాడు చేసేసుకుంటున్నారు. దేవుడి దగ్గర నుంచి వచ్చిన ఆత్మ శరీరము ద్వారా చేసిన పాపం బట్టి పాపభంచనం అయిపోతుంది. తిరిగి దేవుడి దగ్గరికి వెళ్ళలేని పరిస్థితుల్లో అది ఉంటూ ఉంటాయి. దేవుడి దగ్గరికి వెళ్ళడానికి ఏమాత్రం కూడా ఆస్కారము లేదు. అందుకే పాప శరీరాకారం, మానవ శరీరకారం పంపించి ఆ శరీరమునకు ఏమండి ఆయన శరీరమందు పాపమునకు శిక్ష వేసాడు. దేవుడికి స్తోత్రం కలుగును గాక. ఆ శరీరం మందు ఏం చేసినట్టు ఆయన పాపానికి, అదే శరీరానికి శరీరం మందు పాపానికి శిక్ష వేశాడు. దేవుడికి స్తోత్రం కలుగును గాక. అందుకని మానవులు చేసిన శరీరం ద్వారా చేసిన పాపమును బట్టి శరీరాత్మను పాపంలో పడిపోతున్నాయి. ఆ శరీరాత్మలను పాపము నుంచి విడిపించడానికి ఆయన శరీరాన్ని పాప శరీరంతో వచ్చి పాపానికి శిలువ మీద, ఆ శిలువకి కొయ్య మీద శిక్షను అనుభవించి మనుషుల యొక్క పాపాలు పోగొట్టాడు. అందుకే మేము శిలువ వేయబడిన క్రీస్తును ప్రకటిస్తున్నాము, ఆ సువార్త ప్రకటిస్తున్నాము అని చెప్పి అపోస్తలుడు పౌలు తెలియజేస్తున్నారు. మానవుడికున్న శరీరాత్మలకున్న యొక్క పాపం ఎప్పుడైతే పోతుందో వారు ఏమవుతారండి? పరిశుద్ధులు అవుతాడు. దేవుడికి స్తోత్రం కలుగును గాక. పరిశుద్ధులు అవుతారు. వారి పరిశుద్ధులు చేయడానికి, ప్రభు ఎదుట నిర్దోషులుగా, నిష్కలంకులుగా, పవిత్రులుగా నిలబెట్టడానికి ఆయన శిలువ మీద తన శరీరమందు పాపములకు శిక్ష వేయించుకున్నాడు. దేవుడికి స్తోత్రం కలుగును గాక. దీని గురించి చక్కటి ఆ గొప్ప భాగ్యం, ఆ మనుషులకి అంత గొప్ప భాగ్యం ఎలా వచ్చిందో పౌలు గారు గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 13-14 వచ్చిందో తెలియజేస్తున్నాడు. చూడండి. ఆత్మను కూర్చిన వాగ్దానము విశ్వాసం వలన మనకు లభించినట్లు అబ్రహాము పొందిన ఆశీర్వచనము క్రీస్తు యేసు ద్వారా అన్యజనులకు కలుగుటకై క్రీస్తు మన కోసము శాపమై మనలను ధర్మశాస్త్రం యొక్క శాపము నుండి విమోచించెను. ఇందును గూర్చి మ్రాను మీద వేలాడిన ప్రతివాడును శాపగ్రస్తుడని రాయబడి ఉంది. దేవుడికి స్తోత్రం కలుగును గాక. అంటే మరలా ఎక్కడికి తీసుకెళ్ళిపోడు తెలుసండి ఆయన? పూర్వకాలమందు అబ్రహాము ధర్మశాస్త్రము లేనప్పుడు విశ్వాసము ద్వారా దేవుడి యొక్క ఆశీర్వాదానికి ఎలాగూ పాత్రుడయ్యాడో అక్కడికి వెళ్ళిపోయి అబ్రహాము జ్ఞాపకం చేసుకుని, ధర్మశాస్త్రము లేనప్పుడు అబ్రహాము ఎవరికైతే విశ్వాసానికి లేకపోతే విశ్వాసానికి పాత్రుడిగా ఉన్నాడు, ఆశీర్వాదానికి, పరలోక ఆశీర్వాదానికి పాత్రుడిగా ఉన్నాడు, విశ్వాసం ద్వారా అక్కడికి వెళ్ళిపోయి జ్ఞాపకం చేసుకుని అబ్రహాము సంతానంలోంచి భూమి మీదకి వచ్చి అబ్రహాముకి ఇచ్చిన వాగ్దానం నెరవేర్చడానికి ఆ వాక్కు అబ్రహాము సంతానం నుంచి భూమి మీదకి వచ్చి శరీరము దాల్చుకుని ఆ వాగ్దానము ఇశ్రాయేలు జనాంగము విడిచిపెట్టి లోకములో ఉన్న ఇక్కడ 193 దేశాల్లో ఉన్న సమస్త జనాంగాలు, కోట్ల కొద్దిగా జనాంగాలని ఆశీర్వాదానికి పాత్రలుగా చేయడానికి రెండు ప్రాముఖ్యమైన గొప్ప యాగము చేశాడు ప్రభు. ఆయన ఒకటంటే అబ్రహాము విశ్వాసము ద్వారా పొందిన ఆశీర్వాదము కొరకు, రెండవది ఏంటంటే తర్వాత అనగా
ఎవరైనా పాపం చేస్తే పాపానికి తప్పనిసరిగా శిక్ష పొందాలి. ఇది దేవుడి యొక్క న్యాయ చట్టం, దేవుని యొక్క చట్టం ఇది. ఆయన చట్టం నుండి పాపానికి శిక్ష పొందకుండా తప్పించుకునేది ఏమీ లేదు. అందుకే ఇశ్రాయేలు జనాంగానికి, ఆ తర్వాత ఇశ్రాయేలు జనాంగానికి మోషే ధర్మశాస్త్ర ప్రకారము, ధర్మశాస్త్రము ద్వారా ఏమంటే పాపం చేసిన వాడు శిక్ష అనుభవించవలసిందే. అందుకనే పాపం చేసిన ఇశ్రాయేలు జనాంగాలు గొర్రెలు కానీ మేకలు కానీ ఏమంటే బలుగా అర్పించి తమ పాపం పోగొట్టుకుంటారు, రక్తం అర్పించి. మరి అన్యజనులకు ఎక్కడి నుంచి వస్తుంది రక్తం? అన్యజనులు ఏ రక్తం అర్పిస్తున్నారు? అందుకే ధర్మశాస్త్రము నుండి విడుదల, ధర్మశాస్త్ర పాపం నుండి విడుదల కలగజేయడానికి ఆయన ఏం చేశాడట ఏమండి? శాపగ్రస్తమైన సిలువను ఎక్కాడు. ఏమండి? సిలువను ఎక్కి ధర్మశాస్త్ర సంబంధమైన ధర్మశాస్త్రమైన సంబంధమైన పాపము ఏమండి ప్రభుని యేసుక్రీస్తు సొంత రక్షకుడుగా ఒప్పుకున్న వారిని విడుదల దయచేశాడు. దేవుడికి స్తోత్రం కలుగుగాక. ఆశీర్వాదానికి వచ్చినప్పుడు నమ్ముట వల్ల, విశ్వసించడం వల్ల తండ్రి అనే దేవుడు ఆయన కుమారుడైన యేసుక్రీస్తు ఈ లోకానికి పంపించి ఏమండి ధర్మశాస్త్ర ప్రకారం మా పాపముల కొరకు ఆయన్ను సిలువలో, శాపగ్రస్తమైన సిలువలో ఆయన్ను వధించాడు. నా పాపాన్ని పోగొట్టాడని ఎవరైతే నమ్ముతారో వారికి అబ్రహాముకి ఇచ్చిన ఆశీర్వచనం పరలోకానికి వెళ్ళటానికి, అదేవిధంగా లోక సంబంధమైన ఆశీర్వాదం పొందుకోవడానికి అబ్రహాము జ్ఞాపకం చేసుకుని రెండు ప్రాముఖ్యమైన గొప్ప ఆయన ఏంటంటే ఏమంటారండి గొప్ప కార్యం చేశాడు. దేవుడు నామమున మహిమ కలుగును గాక. అందుకనే అంటున్నాడు కదా, ఆత్మను గూర్చిన వాగ్దానము, శరీరాత్మలు ప్రభువు యేసుక్రీస్తు రక్తముతో పవిత్రపరచడానికి యాగం చేశాడంట. ఆయన ఆత్మను గూర్చిన వాగ్దానం విశ్వాసం వలన మనకు కలుగునట్లు అబ్రహాము పొందిన ఆశీర్వచనము క్రీస్తు యేసు ద్వారా అన్యజనులు కలుగుటకై క్రీస్తు మన కోసం శాపం అనే కూడా రెండంకేసి ఉంది. శాపగ్రహం కింద రాయడం చూడండి. మనలను ధర్మశాస్త్రం యొక్క శాపము నుండి విమోచించెను. శాపగ్రాహి అంటే మనము ఐషకాంతమును తర్వాత ఇనుము గురించి మనం వాదించు కదా. ఇనుము దగ్గర ఐషకాంతం పెట్టిన, ఐషకాంతం దగ్గర ఇనుము పెట్టిన దేనిలో ఉంటాయి, ఒకటి ఆకర్షించుకుంటాయి. అలాగే మానవ యొక్క పాపం ఆయన ఏం చేస్తాడట గ్రహించుకున్నట్ట. ఎవరైతే ప్రభువా నేను పాపని నీ శరణు నుంచి వచ్చాను ఆయన, నా పాపం నుంచి విడిపించని ఎవరైతే అడుగుతారో వారి పాపాన్ని ఆయన గ్రహిస్తున్నాడట. దేవుడికి స్తోత్రం కలుగుగాక. శరణు 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 యేసు, శరణు 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 ప్రభువా, శరణు 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 యేసు, శరణు 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 ప్రభువా, దూరుడని దరి చేరితిరా. దూరుడు అంటే దోషమును పరిహరించేవాడా, లేక దోషమును తొలగించేవాడా, నిన్ను శరణ వేడుకుంటున్నాను. దూరుడని దరి చేరితిరా, సిలువేనా శరణాయనురా, నీ సిలువేనా శరణాయనురా. హల్లెలూయా. ఆయన మన పాపమును, ఆయన శాపగ్రాహి, ఆయన మన పాపం తీసుకున్నాడట. అందుకే రోమిల రాసిన పత్రిక 8:1 ఏం రాయడం తెలుసా అండి? కాబట్టి ఇప్పుడు క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్ష లేదు, శాపము లేదు, పాపము లేదు. దేవుని ప్రియమైన పిల్లలకు మారిపోరు. నా యేసయ్య ఆ సిలువలో నా కొరకు నీ కొరకు ప్రాణం పెట్టడం ద్వారా ప్రియమైన సంగమ. అందుకే సిలువను కూర్చిన వార్త తన శిష్యుల్లో చెప్తున్నాడు, మీరు ప్రకటించండి. దేవుడికి స్తోత్రం కలుగుగాక. సిలువను కూర్చిన వార్త, అందుకే మేము సిలువ వేయబడిన క్రీస్తులో ప్రకటించున్నాము. ఇదండి అసలైన సిలువను కూర్చిన వార్త. రెండవది ఏమండి, నశించుచున్న వారికి వెర్రితనం అంట. నశించుచున్న వారికి ఏంటంటే వెర్రితనము. అది నిజమని, అది సత్యమని కనులతో చూసిన కూడా నమ్మరు. అది నిజమే, అది సత్యమే, ఆయన కూడా నమ్మరు. అలాంటి వాళ్ళని అప్పుడప్పుడు లోకంలో ఎలాంటి వాళ్ళని వెర్రోడా, ఎందుకు రా నమ్మరా, కళ్ళు ఎదుర్కొని జరుగుతుందని అనుకుంటాం. పిచ్చుడు వెంట్రా, ఎర్రోడు వెంట్రా, కళ్ళు ఎదుర్కొని ఉంది కదా ఆయన నువ్వు నమ్మట్లేదు అంటాం.
120 సంవత్సరాలు నడిబొడ్డిన 120 సంవత్సరాలు లోకము నడిబొడ్డిన నోవహు వాడని చేస్తుంటే 120 సంవత్సరాలు చూస్తున్నారు, వెళ్తున్నారు కానీ నమ్మట్లేదు. నమ్మరంట? నమ్మరా? మరి ఎవరంటారు వాళ్ళని? వెర్రిలో కదా, వెర్రి వారు కాబట్టి పోగొట్టుకున్నారు. ఏం పోగొట్టుకున్నారు? రక్షణ పోగొట్టుకున్నారు ప్రియమైన సంఘం. అదే విధముగా ప్రభువు యేసుక్రీస్తు భూమి మీదకి వచ్చి ఏమండి నీ గొప్పగానం చేసాడు ఆయన. కుంటి వారికి కాళ్ళు ఇచ్చారు, గుడ్డి వారికి చూపించారు. ఏమండి పక్షవాయు గలవాళ్ళు నీ పరువెత్తుకుని ఎల్లమంటే వెళ్ళిపోయారు. చనిపోయిన వారిని లేపారు. నమ్మరంటారా? నమ్మరా? ఏమండి నమ్మలేదు. వాళ్ళెవరు? ఏమంటారు వాళ్ళండి? వెర్రివారు, వెర్రితనం. యోహాను సువార్త 14:11 ఆయన అంటాడంటే నన్ను కట్టానని నమ్మండి. నన్ను చూడండి, తండ్రి యందు నేను నా యందు తండ్రి ఉన్నామని నమ్ముడి, లేదా ఈ క్రియలు నిమిత్తమైనను నమ్ముడి. ఎన్నో గొప్ప కార్యాలను మధ్య చేస్తున్నాడు, దీన్ని నమ్మండి. ఏం చేస్తున్నారు వెరువారు? నమ్మట్లేదు, రక్షణ పోగొట్టుకున్నారు. ప్రియమైన సంఘం, ప్రభువు అయిన యేసుక్రీస్తు సిలువ వేసిన రోజున 2 దొంగలు నిలువేశారండి. ఇసరా లేదా? కుడి వైపున ఒకరిని పడేస్తున్నారు. 2 దొంగల్ని సిలువ వేస్తే ఏమండి దాంట్లో ఒకడు ఎర్రోడు. ఎవడండి? వీరుడు. ఆ వీరుడు ఏం చేస్తాడో తెలుసా అండి? రక్షించే ప్రభువు పక్కన ఉన్నా కూడా వెర్రి మాటలు మాట్లాడుతున్నాడు, పిచ్చి మాటలు మాట్లాడుతున్నాడు. లూకా సువార్త 23:39 చూడండి. వేలాడబడిన ఆ నేరస్తులలో ఒకడు ఆయనను దూషించుచు నీవు క్రీస్తువు కదా, నిన్ను నువ్వు రక్షించుకును. సరిపోతుందండి. నిన్ను నువ్వు రక్షించుకును, మమ్మను కూడా రక్షించుమని చెప్పాడట. వేలాడదీయబడిన నేరస్తులు, అతను నేరస్తులై ఉండి, తప్పు చేసిన వాడు ఉండి, పాపం చేసిన వాడు ఉండి, పరిశుద్ధులైన దేవుని దూషిస్తున్నాడు. ఏం చేస్తున్నాడట? ఏం చేస్తున్నాడు? దూషిస్తున్నాడు. కోపం, దేశం, అసూయ ఏం చేస్తుంది? అతన్ని రక్షణ పొందకుండా తీసివేస్తుంది. సాతాను రక్షణ పొందకుండా లాగి వేస్తుండదు మనుషుల్ని. ప్రియమైన సంఘమా, నేరం చేశాడు. కొంతమంది నేరం చేస్తారు, నువ్వు నేరం చేసావంటే తిడతారు, కొడతారు. ఇది లోకం యొక్క నీతి. నువ్వు తప్పు చేసావంటే కొడతారు, తిడతారు. ఒప్పుకోరు. ప్రియమైన సంఘం, వీడు ఒప్పుకోవట్లేదు. ఆ ఎడ పక్కన ఉన్నవాడు వేరేవాడు పిచ్చోడు కొద్ది చెప్పలు చనిపోతాడు. అప్పటికే 39 కోటాలు దెబ్బలు తిన్నాడు. సిలువు పైన మోసి వచ్చాడు. 6 గంటకు 1 గంటకు చనిపోతారు సిలువు మీద. ఒకవేళ చనిపోతే కాలు కూడా చంపేసి తీసేస్తారు అక్కడి నుంచి. సాయంకాలం అయినప్పుడు ఎవరు కూడా సిలువు మీద ఉండకూడదు, దేవుడి యొక్క ఆజ్ఞ. కాలు కూడా చంపేస్తారు. కొద్ది చెప్పలు చనిపోతాడు. వేరేవాడు పక్కని రక్షకుడు ఉంటే రక్షణ అవ్వట్లేదు. ఆలోచించండి ప్రియమైన సంఘమా. ఎన్నిసార్లు ఇలా వెర్రి పనులు చేసి దేవుడిచ్చే రక్షణ పోగొట్టుకుంటున్నారు. వెర్రి పనులు చేసి దేవుడిచ్చే గొప్ప రక్షణ పోగొట్టుకుంటున్నారు. రక్షణ పొందామని చెప్పుకుని ఆ రెండో వేరే వాళ్ళు ప్రవర్తించలేదు లోపల చాలా మంది. అందుకే ఇందాక చెప్పాను, నేను దేవుడు మాట్లాడతానండి, వాక్యం మాట్లాడతానని చెప్పి ఎవరు బాధపడవద్దు. మార్చుకుంటే మన ధన్యం, దేవుడికి స్తోత్రం కాక. మార్చుకోవలేదు కాబట్టి రక్షణ పోగొట్టేసుకున్నాడు. పక్కన ఉన్నాడు ప్రభు. చాలా విచారం. వాళ్ళు చూసి బాధపడాలి, ఏడాలి మనం. ఎందుకంటే ఒక్కసారి రక్షణ పోగొట్టుకుంటే నరకము యుగములు ఏడుస్తూ గోలపెడతా ఉంటారు ప్రియమైన సంఘం. అందుకే ప్రభు ఎందుకు ప్రభు ప్రేమించి ఆ మహాభయం విడిచిపెట్టి లోకానికి వచ్చాడే. ఆ గొప్ప నరకాన్ని తప్పించి మహావైభవంలో ఉంచడానికి. అందుకే తన దాసుల ద్వారా బలంగా సువార్త ఈ పౌరుషంగా మనుషులు మారుతారని చెప్పి ఆయన కోపంతో కూడా కొంతమంది దోషుల ద్వారా చెప్పిస్తున్నాడు. రక్షణ పొందుకోవాలంటే ఆ యొక్క ఏమండి ఆ పిచ్చివాడు ఏమండి ఆ పిచ్చివాడు ఏం చేస్తున్నాడు? దూషిస్తున్నాడట. నేరం చేసింది అతను, బందిపోడు దొంగ అతను, చంపినవాడు అతను, శిక్షకు పాత్రుడు అతను. పరిశుద్ధుని అంటాడు కదా, ఆయనను దూషించి నీవు క్రీస్తువు కదా, రక్షకుడు కదా, రక్షకుడు తెలుసు, రక్షిస్తానని తెలుసు, నీవు రక్షించుకును, మమ్మల్ని కూడా రక్షించము. అతను ఏ విధంగా రక్షణ పోగొట్టుకున్నాడు చూడండి. వెరితనం వల్ల పోగొట్టుకున్నాడు లేదా? పోగొట్టుకున్నాడు.
పరలోక భాగ్యాన్ని ఈ విధంగా నేను పోగొట్టాలని చెప్పి సాతాను ఎవరినప్పుడు లాగుతూ ఉంటుంది. అందుకని దేవుని పిల్లలు ఎప్పుడూ కూడా మెలుగుగా ఉండాలి. తిట్టారా అనుకోండి, తిట్టండి అనండి. కొట్టడానికి వచ్చారని కొట్టడానండి. అలాగన్నప్పుడే ప్రభు ఆత్మ మీలో నాలో ఉంది. సాక్షాత్తు దేవాది దేవుడు కొడుతుంటే పడ్డాడు, తిడుతుంటే పడ్డాడు. మనం ఏ పాటి వారం అండి? యుగయుగంలో మహిమలో ఉన్న ప్రభు కొడితే తిడితే పడ్డాడు. ఆలోచన చేయండి. ఇక్కడ దేవుడి ఆత్మ సంచరిస్తుంది కాబట్టి మనం ఒప్పుకుంటున్నాం. బయటికి వెళ్ళిపోతే దేవుడి ఆత్మ వెళ్ళిపోతాయి. ప్రియమైన సంగమా, ఒప్పుకోవాలి దేవుడి సన్నిధిలో. పరిశుద్ధాత్మ శక్తి ఒప్పింపచేత మనుషుల్ని. సాక్షాత్తు పరమాత్ముడే దెబ్బలు తిన్నాడు. ఈ లోకంలో ప్రతి ఒక్కరు కూడా ప్రభులాగా ఊపు పట్టాలి. ఊపు పట్టినప్పుడు సాతానుడు పారిపోతాడు. నన్ను ఏం చేయలేడు. ఊపు పట్టకపోతే ఆడి ఇష్టమైన సాధనగా వాచ్ చేసుకుని కొంతమందిని నరకంలో లేకపోతాడు. అదే విధంగా ఇతను ఏం చేస్తాడంటే ఎప్పుడు ఉంది, నశించు వారికి వెర్రితనం ద్వారా రక్షణ పోగొట్టేసుకుంటారు. 3 పేకులు పీక్కోలేరా, లేకపోతే అది చేయలేదు ఇది చేయలేదు ప్రభు దూషిస్తున్నారు. సువార్త ప్రకటన వాళ్ళు కొడుతున్నారు చూడ, వేరే వాళ్ళు వాళ్ళ గురించి జాలి పడాలి. మనం కొడుతుంటే బాధపడద్దు, జాలి పడాలి. రక్షణ మార్గం పోవటం నరకానికి వెళ్ళిపోతారు. సిద్ధంగా ఉన్నారు. శివులను కూర్చున్న వారు నశించుచున్న వారికి వేదితనం అంటూ ఒక్కొక్క మాట చెప్పేసి ముగించేస్తాను. రక్షింపబడుచున్న మనకు దేవుని శక్తి, దేవుని నామమున స్తోత్రం. రక్షింపబడి ఎవరైతే రక్షింపబడబోచున్నారో వారందరికీ ఏంటట? దేవుని శక్తి. ఆ పక్కనే ఉన్నాడు రెండు ఆయన, కుడి పక్కనే రెండవ ఆయన ఉన్నాడు. ఆయన ఏమన్నాడు చూడండి, 40 అయితే రెండో వాడు వానిని గద్దించి నీవు అదే శిక్షా విధిలో ఉన్నావు గనుక దేవునికి భయపడవా? చదువుగా చక్కని మాటలు. దొంగోడైనా కూడా నీతి గల మాటలు పలుకుతున్నాడు. ఏమండి, బందిపోడు దొంగైనా కూడా నీతి గల మాటలు, అబ్బా అద్భుతమైన మాటలు పలుకుతున్నాడండి. చాలా మంది నీతి వచనాలు వల్లిస్తూ ఉంటారు కానీ నీతి గురించి చేయరు. నీతి మాటలు మాట్లాడుతుంటారు. మేము నీతి బంధువులని చెప్పుకుంటారు కానీ దేవుడు మెచ్చే నీతి వారి దగ్గర ఉండకూడదు. ఈ రెండవ విధంగా 2024 సంవత్సరాల నుంచి ఇప్పుడు వరకు అలాంటి వారితో మాట్లాడుతున్నాడు. ప్రియమైన సంగమా, ఏమండి ఆయన అన్నాడు కదా, ఏమన్నాడు? రెండవ వారిని గద్దించి నీవు అదే శిక్షలో ఉన్నావు కనుక దేవునికి భయపడవా? పాపం చేసిన వాడు ఎవరికి భయపడాలి? దేవునికి భయపడాలి. దేవునికి భయపడవా? ఆయన అన్నాడు కదా, మనకైతే ఇది న్యాయమే. ఒప్పుకుంటున్నాడు మహానుభావుడు. దేవుడికి స్తోత్రం కలుగుతుందాక. మనకైతే ఇది న్యాయమే, మనము చేసిన వాడికి తగిన ఫలము పొందుచున్నాము గాని ఈయన ఏ తప్పుదము చేయలేదని చెప్పాడట. మనకది న్యాయం. తప్పనిసరిగా తప్పు చేసిన వాళ్ళు శిక్షకు పాత్రలే, దూషించిన వాళ్ళు, ద్వేషించిన వాళ్ళు పాత్రలే. మన న్యాయం అది ఒప్పుకోవాలి కదా. తప్పు చేసిన వాడు ఒప్పుకోవాలి కదా. ఎవరు ఒప్పుకుంటారు చెప్పండి? ఈగో ఈగోలోకి సాతాను దూరుతాడు. ఒప్పుకోవాలి కానీ ఒప్పుకున్నవాడే దంజులు. దేవుడికి స్తోత్రం కలిగింది. ప్రభువు యేసుక్రీస్తు కూడా ఉన్న శిష్యులు. సాతానా పొమ్మని చెప్పి ఎవరినన్నాడు? పేతురుని అన్నాడు. పేతురు కోపం చేయి కూడా కోపం చేయి వచ్చి ప్రభువుని ద్వేషించాడా? ప్రభువుని పేతురుని ద్వేషించాడండి. అతను మాటలు అలాగ ఉన్నా కూడా నువ్వు సరి చేసుకోమని చెప్పి అన్నాడు. దేవుడికి స్తోత్రం కలుగును గాక. ఆయన అన్నాడు కదా, ఇది మనకైతే న్యాయమే, మనం చేసిన వాటికి తగిన ఫలము పొందుచున్నాము గాయన ఈయన ఏ తప్పుదము చేయలేదని తన యొక్క పాపము తప్పుదము. ప్రవేశిక కాలంలో పాపము చేత పట్టబడిన ఒక స్త్రీని తీసుకొచ్చారు శాస్త్రుల పరిచయం. పాపం చేత బహిరంగంగా పాపం చేత పట్టబడిన స్త్రీని తీసుకొచ్చి బోధకుడా మోషే ధర్మశాస్త్ర ప్రకారం పాపం చేసిన ఆమెను రాళ్ళతో కొట్టి చంపాలని ధర్మశాస్త్రం సెలవిస్తుంది కదా. అవునండి, సమయం తక్కువ ఉంది కానీ యోహాను సువార్త 8:7-9 ఉన్నాయి, తర్వాత చదువుకోండి. అప్పుడు ప్రభు అంటే ఏమంటారంటే మాట్లాడలేదు. ఎందుకంటే ఆయన ప్రేమించడానికి వచ్చాడు, రక్షించడానికి వచ్చాడు. ఆయన ఏం మాట్లాడతాడు? ఆయన ఇలా శిక్షించు చంపే అంటారు. అంటే వాళ్ళతో పాటు ప్రభు కూడా రాడేసేయాలన్నమాట. రాళ్ళు చంపేయాలి. వేరే ఉన్నారు, చంపు ప్రభు మేము రాళ్ళతో కొట్టేమనాల్సి మేము రాళ్ళని పట్టుకొచ్చాము ప్రభు, నువ్వేమంటావు పట్టమంటావా ఏంటి అని అడుగుతుంటే అప్పుడు ప్రభు అక్కడ ఉన్న వాళ్ళందరూ ఉదయాలు చూసి ఒక మాట అన్నాడు. మీరు చెప్పేస్తారే మాట ఏమన్నాడైనా?
మీలో పాపము చేయని వాడు. అప్పుడు మరి ఏం చేశారంటే చిన్న పిల్లలు మొదలుకొని పెద్దవారు వరకు రాళ్ళు పడేసి వెళ్ళిపోయారట. అప్పుడు వరకు వాళ్ళు ఎవరు? మరి పాపులకి శిక్షించే అధికారం ఉందా అంటే వాళ్ళు పాపులు అనుకోవట్లేదు, మేము నీతిమంతులు అనుకుంటున్నారు కాబట్టి రాళ్ళు పెట్టుకుని ఇచ్చారు. ఎప్పుడైతే వాళ్ళ పాపం వాళ్ళకి దేవుడు గుర్తించాడో రాళ్ళు పడేసి వెళ్ళిపోయారు. పాపం ఒప్పుకోవాలి. అక్కడ ఉన్న ఆమె ప్రభు పాదలు పట్టు కన్నీళ్ళు కాస్తూ ప్రభుని ఒప్పుకుంది. ప్రభు అనే పాపనే అమ్మ నువ్వు మళ్ళా నువ్వు పాపము చేయొద్దన్నాడు. ఒప్పుకోవాలి ప్రతి ఒక్కరు పాపం. భూమి మీద నుండి పదకొండు పెళ్లి వరకు కూడా ప్రతిసారి దేవుని పిల్లలు మన క్రియలు పరిశీలన చేసుకుంటూ దినదినము దేవుళ్ళు బలపడుతూ వెళ్ళాలి. తన తిక్కలను ఒప్పుకోవాలి. అందుకే యోగు లాంటి మహానుభావుడు దేవుని మేలుకోగలడు. అదివరం చెప్పారు, మహానుభావుడు తన పిల్లల కోసం ప్రతిరోజు కూడా దహన బలు అర్పిస్తాడు, పాప పరిహార బలు అర్పిస్తున్నాడు. అతను నీతిమంతుడు, యథార్థవంతుడు, న్యాయవంతుడు అయ్యండి. ఆలోచన చేయండి. దేవుని చేత నా భక్తులు అనిపించుకునే వరకు కూడా నీతి కార్యాలు చేస్తున్నాడు. దేవుడి పిల్ల కూడా అలాగే చేయాలి. ఇతను ఒప్పుకుంటున్నాడు ఏమనంటే ఈయన ఏ తప్పుదము చేయలేదని చెప్పి ఆయన చూసి యేసు దీనికి ముందు చక్కటి మాటలు సులోమోను గారు సామెతల గ్రంథం 28:13 చెప్తున్నారు చూడండి. సామెతల గ్రంథం 28:13 అతిక్రమం దాచిపెట్టేవాడు వద్దులాడు కానీ వాటిని ఒప్పుకొని విడిచిపెట్టినవాడు ఎవరు కనికరం పొందాడు? ప్రభువు కనికరం పొందుతాడు. దేవుడికి స్తోత్రం కలుగుతుంది. అతిక్రమం దాచిపెట్టేవాడు వద్దులాడు, నేను రక్షణ పొందేశాను కదా అని చెప్పి దాచుకుని నీతిమంతుడిగా ప్రవర్తించే వాడిని మనసు మార్చుకోని వాడిని ఎప్పుడు కూడా దేవుడు క్షమించడు. ఒప్పుకుని విడిచిపెట్టాలి. క్రియల్లో మార్పు రావాలి, చేసే పనుల్లో మార్పు రావాలి. అప్పుడే వాళ్ళు ఏం పొందుతారట? కనికరము పొందుతారట. మొదటి యోహాను పత్రిక 1:9 మన పాపములను మనం ఒప్పుకొని ఎడల ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడు కనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనం పవిత్రులుగా చేయని రాయబడి ఉంది. అద్భుతమైన మాట చూడండి. 1:9 మొదటి మన పాపములను మనం ఒప్పుకొని ఎడల ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడును కనుక ఆయన మన పాపములు క్షమించి సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రులుగా చేయను. అందుకే శిలువ మీద తన ప్రాణం పెట్టాడు. దేవుడికి స్తోత్రం కలుగుతుంది. ఒప్పుకుని విడిచిపెట్టిన వాడు కనికరం పొందుతాడు. యేసు ప్రభువా అందుకు ఆయన వాళ్ళు అన్నాడు, ప్రభుని చూసి యేసు నీ రాజ్యంలోకి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకున్న పాపం కొన్ని విడిచిపెడతాను. ఆయన కొద్ది సమయమే, అమూల్యమైన సమయం, కొద్దిసేపు ఎదురు కూడా వెళ్ళిపోతాడు. కానీ రక్షణ భాగ్యాన్ని ఎంత గొప్పగా పట్టుకున్నాడు చూడండి. ఇతను దొంజుడు కాదంటారా? దేవుడికి స్తోత్రం. నాతో పాటు నీవు కూడా ప్రభుతో పాటు పరదేశకి వెళ్ళిపో. దేవుడికి స్తోత్రం కాక మనకి పరదేశం ఇస్తాడో లేదో ఆయన దేవుడి చేతిలో. ఇంకా వెళ్ళాలి కదా మన ఆయుష్కాలం వరకు. మనం పోరాడాలి పౌలు గారిలాగా. నేను వెనక్కి చూడకుండా పరిగెడతానని చెప్తున్నాడు ఆయన. ఆయన దేవునితో పాటు వెళ్ళిపోయి ధన్యుడు కాదు. దేవుడికి స్తోత్రం కలుగుతుంది కాక. అంటే అప్పుడే ఆ 2వ విధంగా పునరుద్ధాన శక్తిని పొందేసుకున్నాడు. ఎవరైతే తన అతిక్రమం దాచిపెట్టకుండా ఒప్పుకుని విడిచిపెడతారో ప్రభు కనికరం పొందుతారో పునరుద్ధాన శక్తిని పొందుకుంటారు. దేవుడికి స్తోత్రం కలుగును గాక. పునరుద్ధాన శక్తిని పొందుకుంటారు. దేవుని యొక్క శక్తి వారిలో ఉంటుంది. అలాంటి వారి కొరకు పౌలు గారు ఏమంటారంటే రక్షణ పొందిన తర్వాత ప్రభు వారి కొరకు తన ప్రాణం పెట్టి శిలువలో రక్తం కాచి ప్రాణం పెట్టాడు. అలా ప్రాణం పెట్టిన వారి పునరుద్ధాన శక్తిని వారితో ఉంచుకోవాలి. అలా ఉంచుకుంటేనే ఆ శక్తి నిరంతరం ఉంటుంది. దాన్ని కాపాడుకోవాలని చెప్పి అపోస్తలుడు పౌలు గారు ఎఫెసీయులకు రాసిన పత్రిక 3:15-21 చెప్తున్నాడు. అది చెప్పేసి నేను ముగించేస్తాను. మీరు అంతరంగ పురుషుని యందు శక్తి కలిగి ఆయన ఆత్మ వలన బయలుపరచబడినట్లుగాను క్రీస్తు మీ హృదయంలో విశ్వాసం ద్వారా నివసించినట్లుగాను తన మహిమైశ్వర్యం చొప్పున మీకు దయచేయవలననియు మీరు దేవుని సంపూర్ణతయాన్ని పూర్ణులగునట్లుగా ప్రేమయందు వేరుపారి స్థిరపడి సమస్త పరిశుద్ధులతో కూడా దాని వెడల్పు పొడవు లోతు ఎత్తు ఎంత గ్రహించుకొనుటకును జ్ఞానముకు మించిన క్రీస్తు ప్రేమను తెలుసుకొనుటకును తగిన శక్తి గల వారు కావాలని ప్రార్థించుచున్నాను. మనలో పారసారకమైన శక్తి చొప్పున
మనము అడుగు వాటన్నిటికంటేను ఊహించు వాటన్నిటికంటేను అత్యధికమైన చేయ శక్తి గల దేవునికి క్రీస్తు యేసు మూలంగా సంఘంలో తరతరములు సదాకాలము మహిమ కలుగును గాక ఆమేన్. ఏమండి, మీరు అంతరంగ పురుషుని శక్తి కలిగిన ఆత్మ. అంతరంగ పురుషుని అంటే మన యొక్క హృదయం, మన అంతరంగము శక్తి కలిగినదిగా. ఏమండి, అంతరంగ పురుషుని శక్తి కలిగిన ఆత్మ వలన బలపరచినట్లుగా క్రీస్తు మీ హృదయములలో విశ్వాసము ద్వారా నివసించినట్లుగా దేవునికి శక్తి మనలో ఉన్నట్లుగా అంతరంగ పురుషుని ఏం చేయాలట? బలపరుచుకోవాలట. ఏమండి, క్రీస్తు మీ హృదయములో విశ్వాసం ద్వారా నివసించినట్లు తన మహిమైశ్వరం చెప్పున మీకు దయచేయవలనని మీరు దేవుని సంపూర్ణత యందు పరిపూర్ణులుగా, దేవుని సంపూర్ణత పరిపూర్ణులుగా ఉండాలంటే ప్రతిసారి మనం పరిశీలన చేసుకుని తగ్గించుకుని ప్రభులాగా ప్రతిరోజు పరిశీలన చేసుకున్నప్పుడు పరిపూర్ణంగా అవుతాం. దేవుడికి స్తోత్రం కలుగును గాక. అప్పుడు సమస్త పరిశుద్ధులకు గొప్ప అవకాశం, గొప్ప ఆధిక్యత పడ్డది. ఆ ఆధిక్యత కొలవలేని కొలత, పొడుగు, లోతు, ఎత్తు, గొప్ప పరిశుద్ధ ఆధిక్యత దేవుడు ఇచ్చాడు. ఆ ఆధిక్యత క్రీస్తులో మీరు పొందుకోవాలని ప్రార్థన చేస్తున్నాడట. దేవుడికి స్తోత్రం కలుగును గాక. ఆ పోస్తులు పొందుకున్నారు కాబట్టి, ఆ పునరుద్ధాన శక్తి వారిలో ఉంది కాబట్టి, వారు వీధులు నమ్మడం వెళ్తుంటే రోగులు తీసుకొచ్చి వాళ్ళని నీడబడితే వాళ్ళు లేచి నిలబడేవారు. దేవుడికి స్తోత్రం కలుగును. ఆ శక్తి, అవండి, ఆ శక్తి దేవుడి పిల్లలని మీరు పొందుకోవాలని చెప్పి ప్రభువు కోరుకుంటున్నాడు. అందుకని శివుని కూర్చుని వాత నశించుచున్న వారికి వెనుకనము గాని రక్షింపబడుచున్న మనకు దేవుని శక్తి. సిలువయందే ముక్తి బలము చూచితిరా, సిలువయందే ముక్తి బలము చూచితిరా, నీ సిలువేనా శరణాయనురా, సిలువేనా శరణాయనురా. అలాంటి గొప్ప దేవుడు మమ్మల్ని దీవించుగాక.